కొడుకు క్షేమం. ఇప్పుడు వాడు గొప్పతో చేరుతున్నారు. లేకపోతున్నారు. అత్తయ్య 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 రాత్రి నుంచి జ్వరం గుండె ఒకటి నచ్చిగా ఉంది అత్తయ్య. పాలు తాగండి. వాడు ఆకలితో ఏడుస్తున్నా లేకపోతున్నాడు. అయ్యో పాలు గడ్డగా తింటాయమ్మా. నలుగురు పిల్లల్ని కన్న తల్లిని. నాకు తెలుసమ్మా నీ బాధ. అందుకే మీ మామగారి నిర్ణయాన్ని కూడా కాదని గీత దాటొచ్చాను. ఆ భగవంతుడే నన్ను క్షమించాలి. బాబుకు పేరేం పెట్టావమ్మా? అప్పనర్సయ్య. అయ్యో నోరారా పిలుచుకోవడానికి కూడా వీలు లేకుండా ఆయన పేరు పెట్టావు కదమ్మా. ఎంత కాదన్నా మొగుడు వేరే రక్తం, కొడుకు సొంత రక్తం. అందుకే పరిగెత్తుకుపోయావా గోదావరి? నీలాంటి వాళ్ళకి మొగుడు తాడుతో వేసిన ముడి కన్నా పేగుతో పడ్డ ముడి పెద్ద ముడి కదా. అది కాదు నేను చెప్పేది వినండి. ఇదే పనండి భగవంతుడా. భార్య చస్తే మొగుడు నెత్తి మీద నీళ్లు దిమ్మరించుకోవాలి గోదావరి. దూరంగా ఉండవే. మీ పెద్ద కొడుకులాగా నిన్ను కూడా ఒడ్డు కొమ్మను తోసి పారేయడానికి చాలినంత తెగింపు లేదు. ఈ శరీరంలో శక్తి కూడా లేదు. కానీ ఒక్కటి, నేను చచ్చే వరకు నువ్వు నాతో మాట్లాడకూడదు, గుర్తుంచుకో. ఓలమ్మో ఇదెక్కడ ఇడ్డూరు నాయనో. ఇంత వయసు వచ్చినాక మీ బుద్ధిలా గాడిదలి కాస్తుందేటి బాబు. అసలు మీరు తాగడం ఏంటి? రేత్రి 12 గంటలైపోయినది. మీకోసం ఊరు అలా ఎత్తుక్కుంటూ చెట్టుకో పిట్టగా అందరూ బయలుదేరినారు. ఇది మీకు న్యాయమేనా బాబు? మీకు దండ పెడతాను. నా మాటని రండి బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. రండి బాబు. చిలకమ్మ, నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చిలకమ్మ? ఇల్లు వదిలి వెళ్లిపోయిన కొడుకు, వాణ్ణి వెతుక్కుంటూ వెళ్లిపోయిన కోడలు, తన కాపురాన్ని కొల్లేటి కాపురం చేసుకున్న వసంత, పాఠాలు సరిగ్గా బుర్రకెక్కని మా కాళిదాసు, నోరు మీద పని రాఘవ, నోరు పారేసుకున్న సరోజిని. ఉద్యోగం లేదు, మానం లేదు, మర్యాద లేదు చిలకమ్మ. సారీ సారీ, మందు ఉంది. గుర్రుగారే, గుర్రుగారే, ప్రేమ ముక్కలై మీరు మందు కొట్టారు, సంసారం చక్కలని నేను మందు కొడుతున్నాను. గుండె పగిలిన, కడుపు రగిలిన ఈ మందే మందని చెప్పిన మీకు నమస్కారం గురుగారు. థ్యాంక్స్. ఏంటి అత్తయ్య అసలు నాతో మాట్లాడడం లేదు? నేనెవరితో మాట్లాడగలను? ఆయనే నన్ను మాట్లాడకూడదని శాసించారు కదమ్మా. మీరు మామయ్య గారు సరిగా అర్థం చేసుకోలేదు. మాటలు మాత్రమే కదా మానేశారు, కలిసి ఉంటున్నారు కదా. అలా ఉండకూడదు అనుకుంటే ఆయన మరి చెట్టు కదిలించిన. ఇప్పుడు మరి ఏం చెట్టు? మొలగ చెట్టు మొదళ్లతో కదిలించవచ్చు. అలాగైతే కదిలించేద్దాం. అత్తయ్య
ఆడవాళ్ళ చేతులు కలిపితే దేశం అల్లాడిపోతుంది. ఇల్లొక లెక్క. మీరు కొంచెం సాయం చేయాలి అంతే. ఏమిటమ్మా? ఆ ఎద్దుబడి సోమలో వచ్చినప్పుడు అతగాని నాను తుక్కు రేగొడతాను. మీరు కుసింత నా పక్కన నిలబడాలి. ఆ సరోజిని ఎక్స్ప్రెస్ చక్రాలు కదులుతాయో లేదు చూద్దురు గాని శిలకమ్మ మా జాక్క. ఆగాగు, మన ఆడుతున్న నాటకం అత్తయ్యకి అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పాలి కదా. సోస్ నువ్వు ఉండమ్మా, వివరాలని నాన్న చెప్తాను. అరే నా బాల్చి తన్నేస్తున్నావు. అంత బేగి నన్ను బాల్చి తన్నేస్తానేటి. ఇలా రండమ్మా మీరు. నీ మూతి మీద మీసం నిజంగా నీ సొంతమేనా? నువ్వసలు నిఖార్సైన మొగాడివేనా? నీకు రోషం, ఉక్రోషం, తెగింపు, ధైర్యం ఇవన్నీ గాని ఇందులో ఏ ఒక్కడి గాని ఉన్నాయా అని నన్నే నిలదీసిన ఓ స్త్రీజాతి శిరోమణి, ఇదిగో పెళ్లి రద్దు పత్రం. నన్ను అంటే నిన్నటిదాకా ఈ ఇంటి బియ్యంకుణ్ణి, మీసాలోడు, పీతబుర్రోడు, ఎద్దుబండి సోములు, ముసలోడు అని ఒక పని మనిషి నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే కనీసం నోరైనా విప్పని మా వియ్యపురాలు శ్రీమతి కావేరి గారు, చచ తుంగభద్ర గారు, కృష్ణ, గోదావరమ్మ గారు, ఇదిగోండి పెళ్లి రద్దు పత్రం. ఈ కేసుకు సంబంధించిన వాది, చచ ప్రతివాది, అవును వాదంటారా ప్రతివాదంటారా, ఏదో ఓ సోది, మా అబ్బాయి సంతకం చేసిన వివాహ రద్దు పత్రం ఇదిగో. దీన్నే విడాకుల పత్రంగా వాడుకోవచ్చు. భరణం ఎంత కావాలో ఫిలప్ చేసుకుని డిమాండ్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయి జీవితంతో ఎలాంటి జోక్యం ఉండబోదని పూచీకత్తు పత్రంగా కూడా మీరు వాడుకోవచ్చు. నాకు సిగ్గు శరం ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. మానం మర్యాద ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. చీము నెత్తురు ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. ఉచ్చము నీచము కూడా ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. నీకన్నీ ఉన్నాయని ఒప్పడుతున్నావు. ఎద్దుబడి సోములు నిలబెట్టుకున్నాను మాటను అలా రాలి పడిపోకు. మరి మావు నిటారుగా నిలబెట్టుకుంటావు మాటని. నీకు మా పిల్ల సంతకం కావాలా అంతే కదా? అంతే. నువ్వు అనకుండు అలా సూత్తకుకో. సిటికలో నేను స్టాంపు పత్రం అట్టుకొస్తాను. ఎక్కడికి వెళ్ళి పట్టుకురానక్కర్లేదు, సిద్ధంగానే ఉంది. దీని మీద సంతకం పెట్టించు. అబ్బో అంత ఆల్రెడీగా వచ్చేసినావు అన్నమాట. మావ అంతకన్నా ఆల్రెడీగా ఉన్నావు. రాపల్ల దీని మీద పొడిగాటి సంతకోటి ఎట్టి పారే. రమ్మంటుంటే నీ కాదేటి. ఇంత జరిగినాక మరొక మటుకి సిగ్గు సెరవు నేదా? ఉంటే పెట్టించు. నీవు నెత్తురు నేదా? ఉంటే పెట్టించు. మానం మర్యాద నేదా? ఉంటే పెట్టించు. నువ్వు వాళ్ళకుండు. నువ్వు రాతల్లే సంతకోటి ఎట్టి పారే. మరొకటి పెళ్లి డైవర్స్ ఇచ్చేస్తావు. రాతల్లే ఇదిగో మా పిల్ల సంతకం పెట్టిన రద్దు పత్రం. అట్టుకెళ్ళి నెత్తినేసి కట్టుకో ఎద్దుబండి సోములు. చిలకమ్మ వాళ్ళెవరూ బయటికి రాలేదు కదా, ఇప్పుడు కూడా ఎద్దుబండి సోములేనా? తప్పైపోయినది ఏటి అనుకోకండియ్యా. సరపడిపోయి దాంట్లో కొట్టిసిదాకా అమ్మగూరు చెప్పినవన్నీ అప్పచెప్పు పోవాలని ఆర్డర్. తప్పైపోయినది ఏటి అనుకోకండియ్యా. మా కోళ్ళ పిల్ల ఎక్కడా? అలాదిగో ఏడుపు పెట్టుకుని అక్కడ కూకున్నది. వస్తా. సరోజిని, ఇప్పుడు మనం మావా కోడళ్ళం కాదు, స్నేహితులం. అందుకని చెప్పక తప్పట్లేదు. ఈ నెల 18వ తేదీ శనివారం సెయింట్ యాంథోనీ చర్చిలో నా కుమారుడు పీటర్ శామ్యూల్ కి అంబాజీపేట కాపురస్తులు జార్జి వాషింగ్టన్ గారి ఏకైక కూతురు నైటింగేల్ కి పెళ్లి. ఇదిగో ఇన్విటేషన్. నువ్వు తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాను.